తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పండుగ ఎలా ఉన్నారు? అన్నకి ఇప్పుడు కొంచెం పర్వాలేదండి, బట్ కాకపోతే కొన్ని డేస్ కొన్ని మంత్స్ పడుతుంది. కానీ సోషల్ మీడియాలో ఇక పండు మాస్టర్ డాన్స్ వేయలేరు, సో కొంతమంది 6 months అంటున్నారు, కొంతమంది 1 year పట్టచ్చు అంటున్నారు. డాన్స్ చేయడానికి 6 months 8 months పడుతుందేమో, బట్ కాకపోతే కొన్ని డేస్లో అన్నకి బాగుందంటే ఎంటర్టైన్మెంట్ చేయడానికి టీవీ ముందుకి కంపల్సరీగా వస్తాడు అన్న. శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఎవరైనా వెళ్ళి ఆయన చూడడం కానీ, రేష్మి గారు, ఇంద్రజ గారు, కొంతమంది ఆది అన్న కొంతమంది వెళ్ళి కలిసి చేశారని తెలిసింది. వాళ్ళకి పడడానికి హెల్ప్. సో ఇప్పుడు 2 సర్జరీస్ అయ్యాయి కదా? అవునండి. సో 2 సర్జరీస్ ఎందుకండి, దేనికి అయ్యాయి? ఇక్కడ ఏదైతే ఉంటుందో అది బాగా డ్యామేజ్ అయింది. ఒక పెద్ద హీరోస్ పక్కన డ్యాన్స్ ఆడాలి, పెద్ద హీరోస్కి కొరియోగ్రఫీ చేయాలి అని ప్రతి మాస్టర్కి ప్రతి డాన్సర్కి ఉంటుంది. సో డాన్సర్స్ అంటేనే కాళ్ళతోనే మొత్తం కాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం చూసే కొన్ని మూవీస్లో కూడా పెద్ద మూవీ చూసినప్పుడు సేమ్ పొన్ననే గుర్తొచ్చాడు. అంటే 2 సర్జరీస్ అయ్యాయి కదా, సో పేమెంట్ ఆయన దగ్గర కొంచెం మనీ ఇష్యూస్ అలా ఏం లేవు కదండి? కొంతమంది పొలిటీషియన్స్ కూడా వెళ్ళి అన్నకి కొంచెం. సో ఇప్పుడు ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయండి డీలో పండు మాస్టర్ చేసినది? ఆల్రెడీ ఇప్పుడు ఒక ప్రోమో వచ్చింది, సో ఇంకెన్ని వీక్స్ కంటిన్యూ అవ్వచ్చు? ఈసారి డీ టైటిల్ విన్నర్ పొన్ననే చెప్పాలంటే ఇంకా అసలు. ఆది గారును ఇంకా నందు గారు డిస్కషన్ జరుగుతుంది ఏంటంటే పండు మాస్టర్ గురించి. ఆ కార్ అంటే కారు షెడ్లోకి వెళ్ళిపోయింది, పండు మాస్టర్ ఆయన యాక్సిడెంట్ చేయడం యాక్సిడెంట్ అవ్వదు, వాడే వెళ్ళి కారు కింద పడతాడు అని 4 మాటలు మాట్లాడి నలుగురు నవ్విద్దామనే ఇదిలోని ఒక మాట దొర్లి, అరే పండు ఏం సాధించావని నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని ఉన్నాయిరా నీ లైఫ్లో. కానీ ఇప్పుడు నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. సో రీసెంట్గా పండు మాస్టర్కి జరిగిన యాక్సిడెంట్ గురించి అందరికీ తెలిసిన విషయమే. సో అందరూ ప్రే చేస్తున్నారు త్వరగా పండు మాస్టర్ కోలుకోవాలి అని, నేను కూడా ప్రే చేస్తున్నాను. సో ఆయన గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు పండు మాస్టర్ ఎలా ఉన్నారు, అసలు నడవగలుగుతున్నారా, మాట్లాడగలుగుతున్నారా, ఆపరేషన్ అయిందా, ఎన్ని రోజుల తర్వాత నడవగలుగుతారు, ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగి డాన్స్ చేయగలుగుతారు, అసలు డాన్స్ చేయగలగరా, ఇవన్నీ చాలా డౌట్స్ ఉన్నాయి. సో వీటి గురించి అన్నిటి గురించి మాట్లాడదాం. సో రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీలో పండు మాస్టర్తో ఒక పర్ఫార్మెన్స్ చేయించిన కొరియోగ్రఫర్ మైకిల్ అండ్ అలాగే అసిస్టెంట్ దీపు గారు ఉన్నారు. సో వాళ్ళిద్దరితో మాట్లాడి అసలు పండు మాస్టర్ ఎలా ఉన్నారో తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సూపర్. సో రీసెంట్గా పండు మాస్టర్కి కొరియోగ్రఫీ చేశారు కదా శ్రీదేవి డ్రామా కంపెనీలో. ఓకే, ఎలా ఉన్నారండి పండు గారు, ఎలా ఉన్నారు? ఇప్పుడు అన్నకి ఇప్పుడు కొంచెం పర్వాలేదండి, ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉంది. తొందరగానే కోలుకుంటాడు అన్న. మళ్ళీ ఇంతకుముందు ఆడియన్స్ని ఎలా ఎంటర్టైన్ చేశాడో ఇప్పుడు సేమ్ అదే ఎనర్జీతో అన్న మళ్ళీ కంబ్యాక్ వేస్తాడు. బట్ కాకపోతే కొన్ని డేస్ కొన్ని మంత్స్ పడుతుంది. ఓకే, సో ప్రాబ్లం ఏం లేదంటారు. కానీ సోషల్ మీడియాలో బాగా న్యూస్ వైరల్ అవుతుందండి, పాజిటివ్గా వస్తుంది, నెగిటివ్గా చాలామంది స్ప్రెడ్ చేస్తున్నారు. ఏంటంటే ఇక పండు మాస్టర్ డాన్స్ వేయలేరు, సో కొంతమంది 6 months అంటున్నారు, కొంతమంది 1 year పట్టచ్చు అంటున్నారు. సో డాక్టర్స్ ఏం చెప్తున్నారు, ఎంత గ్యాప్లో మన రికవరీ? 6 months 8 months అని చెప్పారండి. 6 months 8 months పడుతుంది లెగ్స్ 2 బాగా రికవరీ అవ్వడానికి. ఓకే, డ్యాన్స్ చేయడానికి 6 months 8 months పడుతుందేమో, బట్ కాకపోతే కొన్ని డేస్లో అన్నకి బాగుందంటే ఎంటర్టైన్మెంట్ చేయడానికి టీవీ ముందుకి కంపల్సరీగా వస్తాడు అన్న. కూర్చొని అన్నా సరే ఎంటర్టైనర్ చేస్తాడు అందరినీ అన్న. ఓకే ఓకే, సో అలా. బట్ డాన్స్ మాత్రం కొంచెం టైం పట్టచ్చు. అవును, అన్నకి అలా జరగడం అందరికీ కూడా చాలా మంది అసలు సోషల్ మీడియాలో కోరుకుంటున్నారు పండు మాస్టర్కి ఏమైంది, ఎలా ఉంది, ఇప్పుడు ఓకేనా లేదా. అసలు నిజంగా సడన్ గా ఆయన మీద ఉన్న ప్రేమ ఇప్పుడు ఎక్కువగా తెలుస్తుంది కదా. నేనే పండున్న మీద రీసెంట్గా ఒక వీడియో పెడితే దానికి కాల్ చేసి పండు మాస్టర్కి రికవరీ అయ్యిందా, లెగ్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు పండు మాస్టర్ ఎలా ఉన్నారని చెప్పేసి ఒకటే ఫోన్ చేస్తున్నారు. బాగానే ఉంది. మీరు వెళ్ళి కలిసారండి? లేదు మేడం, వెళ్తాం ఈ నెక్స్ట్ వీక్ వెళ్దాం అని అనుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఎవరైనా వెళ్ళి ఆయన చూడడం కానీ, ఆయనకి ఏమైనా హెల్ప్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా? అదే మా వెళ్ళారని తెలిసిందండి. మా రేష్మి గారు, ఇంద్రజ గారు, కొంతమంది ఆది అన్న కొంతమంది వెళ్ళి కలిసి చేశారని తెలిసింది. వాళ్ళకి పడడానికి హెల్ప్. ఓకే, మాట్లాడుతున్నారు, యాక్టివ్గా ఉన్నారా? అంటే లైట్గా మాట్లాడుతున్నాడు అన్న. ఇప్పుడే కొంచెం
కొంచెం బాగా మాట్లాడడానికి కొంచెం టైం పడుతుంది అన్న. సో ఆల్ ఆఫ్ సడన్ ఏంటంటే అంత బాగోకుండా ఉన్నా సరే అన్న ఒక వీడియోలో మీకు తెలుస్తుంది, టీ తాగారా, కాఫీ తాగారా, తిన్నారా. అవును, నందు గారు అప్డేట్ ఇచ్చారు కదా, అంటే వెళ్ళిన అక్కడికి ఆయన చూడడానికి వెళ్ళిన వాళ్ళు కూడా టీ తాగారా, కాఫీ తాగారా. అసలు అన్నకి మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నా సరే వాళ్ళని. ఓకే, సో ఇప్పుడు 2 సర్జరీస్ అయ్యాయి కదా. సో 2 సర్జరీస్ ఎందుకండి, దేనికి అయ్యాయి? అంటే మనకి ఇక్కడ ఏదైతే ఉంటుందో అది బాగా డ్యామేజ్ అయిందంట అండి. సో దానివల్ల రెండు అయినాయి అంట. 2 కూడా చాలా సక్సెస్గా అయినాయి, చాలా మంచిగా జరిగింది. పండు మాస్టర్కి అయితే సేఫ్, బట్ కాకపోతే రికవరీ అవ్వడానికి కొంచెం టైం. సో డాన్సర్స్ అంటేనే కాళ్ళతోనే మొత్తం కాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం చూసే కొన్ని మూవీస్లో కూడా నిన్నే మేము పెద్ది మూవీకి వెళ్ళామండి. నిన్న నైట్ మాకు పెద్ది మూవీ చూసినప్పుడు సేమ్ పొండనే గుర్తొచ్చాడు. అంటే రీసెంట్గా జరిగింది కదా నిన్న, అది ఆ మూవీ చూసేసరికి మాకు పొండనే గుర్తొచ్చాడు మాకైతే. సో డాన్సెస్ అంటేనే మనకి లెగ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఎంత కేర్ తీసుకుంటున్నారండి మరి మీరు? ఇప్పుడు ట్రావెల్ విషయాన్ని కావచ్చు, ఇట్లా ఆల్ ఆఫ్ సడన్ మనం అనుకోము ఏది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. సో ఇప్పుడు పండు మాస్టర్ విషయంలో కూడా అసలు ఆయన మిస్టేక్ ఏమీ లేదు, ఆయన ఏదో సైడ్ ఉంటే యాక్సిడెంట్ అవ్వడం. సో మీరేం చెప్తారు డాన్సర్స్కి అందరికి ఎలాంటి మెసేజ్ ఇస్తారు, ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే? అంటే నేను ఎవరికి మెసేజ్లు ఇవ్వనండి ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇప్పుడు సినిమా పరంగా పెద్దియే చూసుకుంటే మనకు ఇప్పుడు ఇన్ కేసు మనకి ఇప్పుడు పండు మాస్టర్ లాగే మన సిచ్యువేషన్ ఉండదు. అందరు మనకి సాయం చేసే వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఆ టైంకి. సో అందరికీ పండు మాస్టర్కి వచ్చినట్టుగా రారు, అందరికీ పండు మాస్టర్కి జరిగినట్టుగా జరగాలని కూడా లేదు. సో మనం దీంతో పాటు మనం ఇదే చేస్తాము, దీని మీద ఉంటాము అన్నట్టు కాకుండా మెయిన్గా డాన్స్ మాస్టర్ ఇందులో మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఫ్యామిలీ కోసం ఇదే కాదు వేరేదైనా సరే చేయడానికి ముందుకు రావాలంతే. అవునవును. సో నార్మల్గా అన్ని జాబ్స్ చేసే వాళ్ళకి ఏదో ఒక విధంగా బెనిఫిట్స్ ఉంటాయి. బట్ డాన్సర్స్ ఏంటంటే మనకి షోస్ ఉన్నప్పుడు లేదంటే ఈవెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకి కొంచెం డబ్బులు కనిపిస్తాయి. రిమైనింగ్ టైంలో అసలు మనం చాలా దీని పరిస్థితిలో వెళ్ళే డాన్సర్స్ కూడా చాలా మంది ఉంటారు కదా. సో మీకు ఎలాంటి సపోర్ట్ ఉంటే మాకు కొంచెం ధీమాగా ఉండిద్ది, ఆల్ ఆఫ్ సడన్ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఏమైనా అయినా సరే అనేలాగా ఏమైనా ఉంటుందా మీ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ ఏమైనా? అదేనండి, మనకి ఇప్పుడు డాన్సర్ స్క్వాడ్ సినిమాల్లో కనబడాలని అందరికీ ఉంటుంది. ఇప్పుడు టీవీస్లో కనిపించాలని ఎంతమందికి ఉంటుందో సేమ్ టైం ఒక పెద్ద హీరోస్ పక్కన డ్యాన్స్ ఆడాలి, పెద్ద హీరోస్కి కొరియోగ్రఫీ చేయాలి అని ప్రతి మాస్టర్కి ప్రతి డాన్సర్కి ఉంటుంది. సో మనకి కార్డ్ అనేది మనకి డాన్సర్ కార్డు 4,50,000, మాస్టర్ కార్డు 6,50,000. సో ఆ కార్డ్ అనేది ఏదైతే ఉందో ఇంతకుముందు మన సందీప్ మాస్టర్ కూడా మాట్లాడారు కార్డు గురించి, ఇలాగా ఈఎంఐ ప్రాసెస్లో పెడితే బాగుంటుంది. నిజంగా మాస్టర్ అన్నట్టు ఈఎంఐలో పెడితే దానికి కూడా మంత్లీ ఇలా పే చేసుకుని ఇలాగా పెడితే కొంచెం డాన్సర్స్కి డాన్స్ మాస్టర్స్ కూడా మంచి డాన్సర్లు మంచి మాస్టర్లు మన పోలంకి విజయ మాస్టర్ కావచ్చు, కొంతమంది మాస్టర్లు ఎలాగైతే కనిపించారో సో అలాంటి వాళ్ళని ఇంకా మనం చూడగలం అలా. సో అంటే ఒకటేసారి అంత పెద్ద అమౌంట్ కట్టి కార్ తీసుకోవడం అంటే కష్టం కదా మీకు కూడా. సో మీ అసిస్టెంట్ సార్? అసిస్టెంట్ మొన్న రీసెంట్గా పండు ముందు పర్ఫార్మెన్స్ చేసాడు నక్కిలీస్ గర్ల్స్. ఓకే. సో ఎలా అనిపించింది పండు మాస్టర్ సాంగ్ కి మళ్ళీ మీరు సేమ్ ఆయన లాగా? చాలా హ్యాపీ. 2021లో నేను స్టార్టింగ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫస్ట్ సాంగ్ సైడ్ డాన్సర్ చేసింది కూడా పండు అన్నతోనే. అండ్ ఆఫ్టర్ 1 year శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇంకో మాస్టర్ దగ్గర అసిస్టెంట్ చేశాను. ఆ మాస్టర్కి పండన లీడ్ చేసేది. పండనకి మళ్ళీ అప్పుడు నేనే మూమెంట్స్ చెప్పి ఆ టైం చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ ఆఫ్టర్ 2 years తర్వాత అన్న ద్వారా సో చాలా హ్యాపీ. అది చెప్పలేము, అది అంత హ్యాపీనెస్ అది. సో పండు మాస్టర్ అనగానే నక్లీస్ గర్ల్స్ సాంగ్ బాగా ఆయన పేరు వినగానే ఆ సాంగ్ గుర్తొస్తుంది మైండ్ లో. సో ఆ సాంగ్ మీరు చేయడం అది కూడా ఆయన ముందు చాలా హ్యాపీ, చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాను మేము ఆ రోజు. చాలా ఎమోషనల్ అయిపోయాం అన్నని పట్టుకుని ఆ రోజు. అంటే ఆయన లేకపోతే ఆ రోజు మేము చేయలేము అది. అవునవును. అదే వీడికి హ్యాపీ అనిపించింది, ఆయనకే బాబు ఎందుకు రాసి ఎందుకు అంటే నా సాంగ్ నాలాగా కాకుండా వేరేలా చేశారా? అదేం లేదు మేడం, అన్న కూడా బాగా సపోర్ట్ చేశాడు. బట్ కాకపోతే మదర్స్ డే రోజున చేయించాం, అది అసలు ఎమోషనల్ గా అనుకున్నాం. అది
బట్ కాకపోతే ఆ ఎమోషన్ అనేది లాస్ట్లో ఎడిటింగ్ వల్ల అది రాలేదన్నమాట. అంటే వాళ్ళ మదర్ వాళ్ళ పండన్న డైలాగు వాళ్ళ మదర్ వచ్చి ఒక డైలాగ్ అనుకున్నా అన్నమాట. అంటే ఏవి రన్ అవుతూ ఉంటుంది, అన్న హైలైట్స్ అన్నీ ఎల్ఈడీలో స్క్రీన్లోని ప్లే అవుతూ ఉంటాయి. అప్పుడు అన్న అది చూసి, అరే పండు, నీ వెనక్కి తిరిగి చూసుకొని ఏం సాధించావని నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని ఉన్నాయిరా నీ లైఫ్లో, కానీ అమ్మా నువ్వు లేననే లోటు నాకు ఎప్పుడు కనిపిస్తుందమ్మా. నీతో నా సక్సెస్ని పంచుకోవాలి, నీతో నా సక్సెస్ని షేర్ చేసుకోవాలని ఇలా చాలాసార్లు అనిపిస్తుందమ్మా. కానీ ఇప్పుడు గట్టిగా అనిపిస్తుందమ్మా, ఒక్కసారి రా అమ్మా నా గురించి అనగానే అక్కడ ఒక బీజియం పడుతుంది. అనుములు దాటి హద్దులు దాటి హంతులు దాటి హనుములు దాటి లైట్స్ ఆఫ్ కట్ చేస్తే వాళ్ళ మదర్ వచ్చినట్టు, నాన్న పండు నేను నీలోనే ఉన్నాను రా, నీతోనే ఉన్నాను, నేను నీ ప్రతి సక్సెస్లోనూ నేను చూస్తూనే ఉన్నాను, ఏం బాధపడక నాన్న అనగానే ఇద్దరు డాన్స్ చేసినట్టు. బట్ కాకపోతే అది మిస్ అయింది ఏదైతే ఉందో. ఓకే, సో నిజంగా మీరు చెప్తున్న ఒకవేళ సేమ్ అలాగే అవుట్పుట్ వచ్చుంటే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అది నాకు ఇప్పటికి కూడా అది మిస్ అయిన దానికి అది పడలేదు అన్న దానికి నాకు ఇప్పటికీ ఉంటుంది. కానీ పండుగతో ఎప్పటికప్పుడు మంచి హిట్ అయితే కొడతాను. ఆ ఎమోషనల్ అనేది ఇంకా డబుల్ ఇస్తాను. ఒక రోజు వస్తుంది మళ్ళీని, పక్క రావాలని కోరుకుంటున్నాను. సో ఆయన త్వరగా కోలుకొని మీతో ఒక మంచి పర్ఫార్మెన్స్ చేయాలని కోరుకుంటున్నాను. చేసా అన్నతోటి ఒక 2 years బ్యాక్ కూడా జామ్ జామ్ జడ్జిన ఒక సాంగ్ ఒకటి అన్నతో చేశాను. అన్న ఏంటంటే అసలు చాలా చిల్లు. ఇప్పుడు మీరు అన్నారు చూడు, నన్ను చూసింది మీరు ఒక 10% అనుకుంటా. అన్నతో మాట్లాడితే ఎదుటోడికి ఎనర్జీ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, అసలు ఆయన ఎంత ఫన్నీ, ఆయన పైన జోక్ వేసినా నవ్వుకుంటారు, ఆయన వేరే పైన జోక్ వేసి ఆయన నవ్వుకుంటూ ఉంటారు. అసలు మీరు ఎమోషనల్ గా అన్నారు కదా ఇందాక, సో అంత ఫన్నీ వ్యక్తి, అంత ఎంటర్టైన్ చేసే వ్యక్తి పైన ఎమోషనల్ గా ఎలా మేనేజ్ చేద్దాం అనుకున్నారు? లేదంటే అది అసలు ఆ ఎపిసోడ్ అనుకున్నది మేము పండన్నకి ట్రిబ్యూట్ లాగా, అది ట్రిబ్యూట్ లాగా రాలేదు. అది మిస్ అయ్యి వేరేలా వచ్చింది. అంటే పండన్న కూర్చొని చూస్తుంటాడు, ఇక్కడ పండన్న ప్లేస్లో వేరేవాడు ఉంటాడు అన్నమాట, అలా. సో అది మిస్ అయింది. కానీ పండన్న అన్నీ చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా ఒక సాంగ్ చేశారు అన్నది మొన్న టెలికాస్ట్ అయింది. ఇప్పుడు ఇంకో సాంగ్ కూడా అల్లు అర్జున్ గారిది ఒకటి ప్రోమో వచ్చింది కదా, అది ప్రోమో వచ్చింది. దానికంటే ముందు ఈశ్వర అనే సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ కూడా ఎమోషన్ సాంగే. మనోడు విక్కీ అని చెప్పేసి మనోడిని కూడా బాగా ఎంకరేజ్ చేసి డీలో కొరియోగ్రాఫర్ చేసింది పండు మాస్టరే. అంతకుముందు శివ మాస్టర్ అని ఒక మాస్టర్ చేసింది పండు మాస్టరే. సపోర్ట్గా ఉంటాడు అన్న కూడా. అసలు వీడు కొత్త పాతాన్ని చూడ్డు, ప్రతి ఒక్కరిని కూడా మంచిగా ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తాడు. ఓకే, సో పండు మాస్టర్ అంటే మా అందరికి తెలిసింది ఏంటంటే పర్ఫార్మెన్స్ వైజ్ అయితే పీక్ ఇస్తాడు ఆయన. సో అన్ని ఎంటర్టైన్మెంట్ కానీ అన్ని బాగుంటాయి. సో జనాలకి తెలియంది, ఆడియన్స్కి తెలియని యాంగిల్ ఏమైనా ఉందా పండు గారిలో? పండుగ అదే అన్న కూడా అంత ఉన్నా సరే ఒక్కొక్క టైంలోని ఎమోషన్ అవుతారు అన్న కూడా. అంటే నాకే అనిపించింది పర్సనల్గా, ఇప్పుడు ఎంత సక్సెస్లో ఉన్నా ఇప్పుడు నాకే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక మాస్టర్గా అయ్యాను, కనిపించాను, అరే మా అమ్మ ఉంటే బాగుండే అనేది నాకే చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది అన్న ఎంత సక్సెస్లో ఉన్నాడు, అలాంటిది అన్న ఒక్కడే ఉన్నదప్పుడు ఇంకెంత గుర్తు వస్తుంది అన్నకి. అరే మా అమ్మ ఉంటే బాగుందని చెప్పేసి అసలు డబల్ త్రిబుల్ చాలా సార్లు అనిపించి ఉంటుంది నాకు తెలుసు అన్నకి. సో అదైతే సో దాని గురించి బయటికి రావడానికి ఆ ఫీల్ తెలియకుండా ఉండడం కోసం ఎప్పుడు అన్న సరదాగా ఉంటాడు, ఎదుటోని నవ్విస్తూనే ఉంటాడు. ఓకే, సో మీ డాన్సెస్లో ఎవరికైనా హెల్ప్ చేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా పండు మాస్టర్? అదే చెప్పాను కదా మీకు, ఇలా మాస్టర్గా చేయడం అది చాలా డీలో మాస్టర్ అంటే అది చాలా పెద్ద విషయం అనమాట. సో మనీ పరంగా చేశారో లేదో తెలియదు, కానీ ఇదైతే చాలా పెద్ద హెల్ప్, దానికంటే పెద్ద హెల్ప్. అవునవును, సో డాన్సర్స్కి అయితే మంచి ఇట్లా కొరియోగ్రఫీ విషయంలో కావచ్చు అన్నిట్లో హెల్ప్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు డైరెక్టర్స్ కూడా సంస్థ కూడా వీళ్ళకి మాస్టర్గా ఇద్దామో వద్దన్నట్టు ఆలోచిస్తారు. సో ఆ టైంలోనే లేదు మనోడు చేస్తాడు, బాగా చేస్తాడు, ఇవ్వండి అన్నట్టుగా అలా సపోర్ట్ ఇస్తాడు అన్న. ఓకే, సో ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా మీరు పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు కదా, దానికి మీరు కొరియోగ్రఫీ చేస్తూ ఉంటారు. సో ఆ టైంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా, సో ఈ పర్ఫార్మెన్స్ని ఇంకా బాగా చేస్తే బాగుంటుంది, సో అలాంటి టైంలో ఏమైనా హెల్ప్ తీసుకున్నారా ఎప్పుడైనా పండు మాస్టర్ దగ్గర? లేదండి, అంటే
బేసిక్గా ఒక కొరియోగ్రఫీ విషయంలోని మళ్ళీ ఇంకో మాస్టర్ హెల్ప్ తీసుకోకూడదు. అంటే ఇప్పుడు పండన్న ఏంటంటే ఇప్పుడు మొత్తం బిజీ, ఫుల్ బిజీ షెడ్యూల్ అన్నకి. అన్న సాంగ్ ఇప్పుడు అన్నతో ఒక సాంగ్ ఇస్తారంటేనే అన్న ముందు రోజు వచ్చి ప్రాక్టీస్ చేయాలంటేనే అసలు చాలా అది అరేంజ్ చేసుకొని మొత్తం షెడ్యూల్స్ అన్నీ చేసుకొని ప్లాన్ చేసుకొని వచ్చి చేసుకుంటాడు అన్న. అంటే అంత బిజీ అయిపోయాడు అన్న. ఇప్పుడు అన్నకి అసలు మామూలు ఫాలోయింగ్ కాదు. మరి ఈవెంట్లో వెళ్తే పండు ఉంటే చాలు, అక్కడ ఎవ్వరు వద్దు, మొత్తం జనాల్లో ఒక్కలాగా మొత్తం మాట్లాడేస్తాడు అన్న. అసలు ఒక ఊరికి వెళ్ళాడంటే ఆ ఊరుడు అయిపోతాడు అంతే. అటు సైడ్ నుంచి మొత్తం, అందుకే అన్నకి అంత ఫాలోయింగ్ అనుకుంటా నాకు తెలిసి. అవునవును. సో మనం జనాల్లో ఉంటేనే ఆటోమేటిక్గా జనాల్లో రీచ్ అవుతాం, వాళ్ళకి బాగా వినిపించే పేరు అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయండి డీలో పండు మాస్టర్ చేసినవి? ఆల్రెడీ ఇప్పుడు ఒక ప్రోమో వచ్చింది. సో ఇంకా ఎన్ని వీక్స్ కంటిన్యూ అవ్వచ్చు? ఇప్పుడు 18కి అయితే షూట్ ఉందండి. 18కి అయితే షూటు ఫైనల్. నాకు తెలిసి పండున్నది ఇది వచ్చిన తర్వాత ఇంకా 1-2 పర్ఫార్మెన్సెస్ అయితే రావచ్చు. ఇంకోటి ఈసారి డి టైటిల్ విన్నర్ పండున్నే చెప్పాలంటే ఇంకా అసలు ఇంకా 99% ఇంకా పండున్న. ఎందుకంటే పర్ఫార్మెన్స్లు ఆ లెవెల్లో ఇచ్చాడు అన్న. ఆ కృష్ణుడి గెటప్ కావచ్చు, తన విక్కీ కూడా పండుని ఇప్పుడు వరకు చూపించలేనంత విధి చూపించాడు మనోడు కూడా. అసలు ఆ కృష్ణుడి సాంగ్ అయితే మొత్తం అన్న క్లీన్ సేవ్ తోటి గెడ్డ మీసం అన్నీ తీసి చాలా బాగా చేశాడు ఆ పర్ఫార్మెన్స్ కూడా. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రోమో అయితే అసలు అదిరిపోయింది. అసలు అల్లు అర్జున్ గారి గెటప్ జడ్జెస్ కూడా ఇచ్చారు కదా, నిజంగానే అల్లు అర్జున్ గారు వచ్చి డాన్స్ చేశారేమో అన్నంత బ్యూటిఫుల్ గా ఉంది పర్ఫార్మెన్స్ అని. ఆ ప్రోమోలో కూడా అన్న ఇలా అనగానే నిజంగా అల్లు అర్జున్ గుర్తొస్తాడు మనకి. సో మరి ఇప్పుడు సీజన్ ఎండింగ్లో వచ్చేసరికి ఆయన ఏమో బెడ్ మీద ఉన్నారు, సో హాస్పిటల్లో ఉన్నారు. మరి ఎలాగ మళ్ళీ రావడం పర్ఫార్మెన్స్ చేయడం కష్టమే కదా? అవ్వదు, పర్ఫార్మెన్స్ చేయడం అయితే అవ్వదు. ఒకవేళ అంటే 18కే కాబట్టి అసలు అన్న చూడడానికి కూడా అవ్వదు నాకు తెలిసి. అంటే అన్న ఇప్పుడు ఇంకా 10 days, ఈరోజు 8 కాబట్టి 10 days ఉంది కాబట్టి, సో ఇంకా రికవరీ అయ్యారు, పర్ఫార్మెన్స్ చూడొచ్చు, అదే షూట్ అయితే చూడొచ్చు అని అంటే ఏమన్నా కూర్చొని ఏమన్నా చూపించవచ్చు. లేదంటే అలా ఛాన్సెస్ లేకపోతే ఇంకా హాస్పిటల్ నెక్స్ట్ సీజన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో మేబీ. సో అన్నకి బేసిక్ గా గోల్ తగిలేసిందండి. గోల్ అంటే డిష్ తగిలింది. అవునవును. ఈ సీజన్ పండు గారే విన్నర్ అనుకున్నారు, బట్ అనుకోకుండా ఇలా జరిగింది. బట్ నెక్స్ట్ సీజన్ మాత్రం నాకు తెలిసి ఇంకా డబుల్ హైప్ తో వచ్చేస్తాడేమో ముందుకి. బట్ కాకపోతే ఇది అన్నకి దిష్టి బాగా తగిలింది. ఈ సీజన్ అన్న విన్ అయితే అన్న కాదు కానీ మొత్తం అందరూ పిచ్చ హ్యాపీ అయిపోతారు అన్న ఫ్యాన్స్ అందరూ కూడా. అన్నకి మామూలు ఫాలోయింగ్ కాదు అసలు. మేము ఒక టైంలో నేను నక్కిలీస్ గొలుసు మొత్తం మా ఊరోళ్ళే అసలు ఎక్కడ చూసినా సరే నక్కిలీస్ గొలుసు నడిచేది మా ఊర్లో ఉన్నదప్పుడు. అవును, ఆ సాంగ్ సినిమాలో కంటే పండు మాస్టర్ పర్ఫార్మెన్స్ తర్వాత ఎక్కువ బాగా వింటున్నారు. అది పండు అన్న చేసిన తర్వాత అసలు ఇది ఏ సినిమాలోది, ఒక పలాస అనేది ఒక సినిమా ఉందా, ఓకే మనోడు దుర్గారు అన్నవాడు ఒకడు ఉన్నాడా అనేది అందరికీ తెలిసింది పండున్న ద్వారాగా. అండ్ నేను ఒక బాగా సోషల్ మీడియాలో వింటుంది ఏంటంటే, రీసెంట్గా లాస్ట్ ఎపిసోడ్లో ఐ థింక్ ఆది గారును ఇంకా నందు గారు డిస్కషన్ జరుగుతుంది ఏంటంటే పండు మాస్టర్ గురించి. ఆ కారు షెడ్లోకి వెళ్ళిపోయింది, పండు మాస్టర్ ఆయన యాక్సిడెంట్ చేయడం, యాక్సిడెంట్ అవ్వదు, వాడే వెళ్ళి కారు కింద పడతాడు అని. సో అది విన్న తర్వాత ఆడియన్స్ అందరూ ఏం చేస్తున్నారు అంటే దాన్ని మీమ్ కింద కట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. సో అలా నెగిటివ్ గా మాట్లాడడం వల్లే ఇలా జరిగింది అని. సో దాన్ని మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? లేదండి, నేను పండు అన్న అసలు ఆది అన్న అసలు అన్నతమ్ముల్లా ఉంటారు. అంటే అన్నతమ్ముల్లా అంటే ఆది అన్న ఎంత కాంబినేషన్ అసలు, ఆది అన్న ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తారో పండు అన్న కూడా అంతే ఎంటర్టైన్మెంట్ చేస్తారు. అది ఏదో సరదాగా ఒక నాలుగు మాటలు మాట్లాడి నలుగురిని నవ్విద్దామనే ఇదిలోని ఒక మాట దొర్లి నార్మల్గా సరదాగా అన్నదే అది. నిజంగా రే నువ్వు చచ్చిపోతారా నా కొడుకు అంటే ఆడు చచ్చిపోతే నేను అన్న వాళ్ళు ఆడు చచ్చిపోయాడా, ఏదో జస్ట్ నార్మల్గా వచ్చిన మాట అది. దాన్ని పట్టుకొని ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. అసలు ఆది అన్న అయితే ఒకడు బాగుండాలనే కోరుకునే వాళ్ళలో ఆది అన్న ఫస్ట్ ఉంటాడు. లేకపోతే అసలు పండు కదా నార్మల్గా డాన్సర్ ఎంతవరకు ఉండాలి అలా ఉండదు అన్నతోటి. ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తాడు.
పండు అన్నది నందు అన్నది ఇప్పుడు వాళ్ళ ముగ్గురిది ఎంత ఫన్ ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం. సరదాగా అసలు నందు అన్న అంటాడు ఒక ఎపిసోడ్లో, అరే పండు నీకులా నేను ఒక్కరోజు బతకాలరా, ఒక్కరోజు ఉండాలిరా అని. సో అలా అసలు పండు అన్న విషయంలోనైతే అసలు ఆది అన్న నాకు అనిపించింది, అరే ఆది అన్న ఇది చూసి కొంచెం ఫీల్ అయినా అవ్వచ్చు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆది అన్న చాలా మంచోడు. బేసిక్గా చిన్న మాస్టర్ పెద్ద మాస్టర్ అనేది ఏం చూడు. కొత్తోడైతే నేను కూడా ఒకప్పుడు కొత్తోనే కదా, కొత్తోడిని ఎంకరేజ్ చేయాలని కల్పించుకుంటారు. అసలు నా అన్నకి అలాంటిది ఏముండదు అసలు. అలాంటిది అన్న గురించి అలా పెడుతుంటే నాకు ఫస్ట్ నేను చూడడానికి అరే ఎందుకు ఇలా పెడుతున్నారు వీళ్ళు అని అనిపించింది నాకు. కానీ ఒక్కొక్కసారి కూడా ఇలాంటి సిచ్యువేషన్ చాలా వచ్చాయి. అంటే స్థాయికి మించి కామెడీ చేయడం కానీ మాట్లాడడం కానీ, సో దాన్ని ఆడియన్స్ సరిగ్గా తీసుకోలేకపోతున్నారు. అదేనండి చెప్పాను కదా నీకు మీకు ఇందాక, నలుగురిని నవ్వించాలనే ఉద్దేశంతో ఒక్కొక్కసారి మాట దొరలచ్చు, ఒక్కొక్క మాట. బట్ కాకపోతే అన్నకి ఆ ఇంటెన్షన్ ఉండదు, ఏంటి నేను ఇలా వేసాను పనిచేసి ఆ ఇంటెన్షన్ ఉండదు. సరే ఏమన్నా బాగోకపోతే ఎడిటింగ్లో తీసేస్తారులే అనేది ఉంటుంది అన్నకి. ఇప్పుడు అన్న ఒక 10 పంచెస్ వేస్తే ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటారు, తర్వాత చూసుకుందాం అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటారు. అన్నకు కూడా ఆ ఫ్రీడమ్ ఇస్తారు, అన్న మీకు ఏమన్నా ఫ్లోలో అనిపిస్తే అవునండి. ఈవెన్ జడ్జెస్ పైన కూడా ఫన్ చేస్తూ ఉంటారు చాలా. అవే వర్కౌట్ అవుతుంటాయి ఎక్కువ. ఈ స్కిట్ రాసి ఇవన్నీ రాసిన కొంతవరకు వర్కౌట్ అవుతాయి. ఆన్ ది స్పాట్లో అన్నేసి ఇంకా బాగా పేలినవి చాలా ఉంటాయి. సో అలాగా ఒక్కోసారి ఆ ఎడిటర్ చూసుకోవడం సంథింగ్ ఏదో జరుగుతుంది. కానీ అన్నకి ఇలాగా డబుల్ మీనింగ్లో మాట్లాడదాం, ఇలా మాట్లాడదాం అలా ఏముండదు. నవ్వించాలనే ఉద్దేశంతోనే అంతే. ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట దొరుకుతుంది అంతే. సో శ్రీదేవి డ్రామా కంపెనీ విషయానికి వస్తే జడ్జెస్ కావచ్చు అందరూ బాగా సపోర్టివ్గా ఉంటారు అక్కడ. జడ్జెస్ అందరూ డాన్సర్స్కి కావచ్చు, అక్కడ ఆర్టిస్టులు కావచ్చు అందరికీ. సో ఆన్ స్క్రీన్ మాకు అది మాత్రమే తెలుసు. సో ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటుందండి? డాన్సర్స్కి కానీ అసిస్టెంట్స్కి కొరియోగ్రఫర్స్కి ఎలా సపోర్ట్ ఇస్తారు అక్కడ జడ్జెస్ కానీ టీం అంతా? ఇప్పుడు జడ్జెస్ అనేది పర్ఫార్మెన్స్ వరకు చూసారా అంతే అయిపోయిందా అనేది అక్కడ వరకు ఉంటుంది. తర్వాత పర్సనల్గా అంటే వాళ్ళు ఏమన్నా చేయాలనుకుంటే చేస్తారు. ఇప్పుడు విజయ్ బిన్ని మాస్టర్కి మీరు జాకెట్లు ఇవ్వండి అని చెప్పేసి చెప్పింది కాదు డైరెక్టర్స్ కానీ సంస్థ కానీ, బట్ ఆయనకి ఇవ్వాలనిపించింది కాబట్టి ఇచ్చారు. అలాగే సో మాస్టర్ కావచ్చు లేదంటే మేడం కావచ్చు అలా వాళ్ళకి ఇవ్వాలని సపోర్ట్ చేయాలని పర్సనల్గా వీళ్ళకి సపోర్ట్ చేద్దామని ఉంటే, ఇప్పుడు ఇంద్రజ మేడం చాలా మందికి అలా చేస్తారు, చాలా మందికి చేశారు కూడా. సో అలా వాళ్ళకి ఏమన్నా అనిపిస్తే చేస్తారు. కొంతమంది అడుగుతారు, బట్ నేను ఇప్పుడు వచ్చి ఎవరిని అడగలేదు. దేవుడి దేవాల నాకు ఆ రోజు కూడా రాలేదు. సో ఇప్పుడు పండు మాస్టర్ విషయానికి వస్తే 2 సర్జరీస్ అయ్యాయి కదా. సో పేమెంట్ ఆయన దగ్గర కొంచెం మనీ ఇష్యూస్ అలా ఏం లేవు కదండి? లేదండి అలాంటిది ఏం లేదు. చాలా వరకు అక్కడ ఉన్న కొంతమంది పొలిటీషియన్స్ కూడా వెళ్ళి అన్నకి కొంచెం అంటే ఆర్థికంగా మీకు యూజ్ అవుతాయి కదని 50K అలా కొంత మనీ ఇవ్వడం. అవును, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజమేనా? ఓకే. సో ఇంద్రజ గారు కూడా ఇచ్చినట్టున్నారు కదా మీరు అన్నారు. అదేనండి, ఇంద్రజ గారు రేష్మి గారు వెళ్ళి ఇచ్చి చేశారనేది తెలిసింది, బట్ అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు. ఇచ్చారని అయితే తెలిసింది. ఓకే ఓకే. సో ఎలా ఉంటుంది మీకు ప్రాక్టీస్ అంతా అక్కడ? ఎన్ని డేస్ ముందు ఒక పర్ఫార్మెన్స్? 1 డే ముందండి. శ్రీదేవి డ్రామా కంపెనీకి అయితే 1 డే ముందు, డీకి అయితే ఒక 2 వీక్స్ 3 వీక్స్ ముందే పెట్టుకుంటారు ప్రాక్టీస్. ఎందుకంటే డి అనేది కంప్లీటెడ్ మొత్తం అదంతా డిఫరెంట్ అండి. మొత్తం ఇదేంటంటే 1 పర్ఫార్మెన్స్ చేయాలి, అందులో ఒక మాస్టర్ ఒక 2 పర్ఫార్మెన్స్ 3 పర్ఫార్మెన్స్ చేయించాలి. అంటే 1-2 డేస్లో 1 డే 2 డేస్ ఉంటుంది షూటు. సో ఆ 2 డేస్లో ఒక్కొక్క మాస్టరు ఇన్ని పర్ఫార్మెన్సెస్ చేయించాలని ఉంటుంది. డి కాబట్టి అది కాంపిటీషన్ కాబట్టి గట్టిగా ఉండాలని చెప్పేసి సో ఎక్కువ డేస్ తీసుకొని బాగా. సో అది మొత్తం సింగిల్ టైం పర్ఫార్మెన్స్ అండి లేదంటే అసలు టేక్స్ ఉండవండి, శ్రీదేవిలో ఉంటాయి ఒక్కొక్క దానికి. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆర్టిస్టులతో చేయించేటప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు మర్చిపోతే దాంట్లో ఉంటాయి టేక్స్. డి అనేది టేక్స్ ఉండవండి, వాళ్ళు మర్చిపోయి మధ్యలో ఆగిపోయారా అది కూడా క్లియర్గా చూపిస్తారు. అవును, కానీ మేము అనుకుంటాం అది ప్రోమో కోసం హైలైట్ చేస్తారేమో వాంటెడ్లీ అని. అసలు లేదు, వాళ్ళు మర్చిపోయారా మర్చిపోయింది చూపిస్తారు, వాళ్ళు మర్చిపోయిన తర్వాత వాళ్ళు ఏడుస్తారు ఏడ్చింది చూపిస్తారు అన్ని. ఇంకా డి అంటే ఇంకా కాంపిటీషన్ లాగా చూపించేస్తారు అసలు.
పండు అన్నది కూడా ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది, క్యాప్ పెట్టుకుని ఏదో పర్ఫార్మెన్స్ చేస్తుంటాడు, అన్న మర్చిపోతాడు, అది మర్చిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తాడు అన్న, ఆ మర్చిపోయేది కూడా చూపిస్తారు అందులో. అంటే పండు అన్నే కాదు చాలా మంది. సో డీకి శ్రీదేవి డ్రామా కంపెనీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అయితే, ప్రాక్టీస్ వైజ్ కావచ్చు, పర్ఫార్మెన్స్ వైజ్ కావచ్చు, అన్ని విషయాల్లో. మీకు ఆల్ మిల్స్ ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ కావాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ. మీకు ఫన్ను డ్యాన్స్, పూర్తిగా డ్యాన్స్ కావాలంటే డి. ఇంకా డ్యాన్స్ అనేది ఇంకా డి, ఇంకా డ్యాన్స్ అంటే డి అంటే డ్యాన్స్ అలా. కొన్ని పర్ఫార్మెన్స్ చూస్తే ఏంటంటే ఇది సింగిల్ టైం కాదేమో అనిపిస్తుంది, అంటే ఇట్లా గాల్లో జిమ్నాస్టిక్స్ ఇట్లా చేయడం కానీ ఏమంతా. అందుకేనండి 6 days 7 days ప్రాక్టీస్. అది ఆ ఫ్లిప్స్ కొట్టడానికి, ఆ టైమింగ్కి, అవన్నీ పర్ఫెక్షన్ తోటి టైమింగ్తో రావడానికే అంత టైం. లేదంటే 1 dayలో చేసేది అయితే నార్మల్గా చేపించచ్చు, ఏదో పొట్టలో జుట్టేచ్చు. 1 week 2 weeks అందుకే తీసుకుంటారు. సో ఆ ఫ్లిప్స్ అనేది, ఆ ఫ్లో అనేది మొత్తం కంప్లీటెడ్గా టైమింగ్ రావడం కోసం. సో ఇప్పుడు డీలో కూడా బ్యాక్ డాన్సర్స్ ఉంటారు కదా, సో వాళ్ళని ఎలా తీసుకొస్తారండి మీరు? అంటే వాళ్ళు కూడా పే ఉంటుంది కదా. అంటే టీవీలో కనిపించాలని పిచ్చి ఉంటుందండి చాలా మందికి డాన్సర్స్కి. నేను కూడా ఫస్ట్లో నాకు టీవీలో కనిపిస్తే చాలు రా బాబు, నాకు మనీ వద్దు ఏమొద్దు, టీవీలో కనిపిస్తే చాలు అనే సిచ్యువేషన్ నుంచి వచ్చా. సో కొంతమంది అలా డీకి కంప్లీటెడ్గా పేమెంట్ ఎక్స్పెక్ట్ చేయరండి, ఫుడ్ పెడతారు. పేమెంట్ అనేది ఒక్కొక్క మాస్టర్ ఇస్తారు, ఒక్కొక్క మాస్టర్ నీకు ఫుడ్ పెడతానరా, ట్రావెలింగ్ చూసుకుంటాను, వచ్చి చేసుకొని వెళ్ళిపోమంటారు. ఎందుకంటే డి అనేసరికి ఇప్పుడు ఒక 1 week ఉంటుంది. సో వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు నేర్చుకుంటున్న డాన్సర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళు డీకి రావడం వల్ల వాళ్ళకి డాన్స్ వస్తుంది మెయిన్. అసలు చెప్పాలంటే మాస్టర్లే తీసుకోవాలి వాళ్ళ దగ్గర, కొంతమంది దగ్గర వాళ్ళకి డాన్స్ మాస్టర్లే నేర్పిస్తారు కాబట్టి. సో మాస్టర్లకి ఫీజులు కట్టాలి అసలు. సో కాంపిటీషన్ కాబట్టి డాన్సర్లు కావాలి కాబట్టి, సో వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్. సో మాస్టర్స్ చూస్ చేసుకుంటారు ఇట్లా తెలిసిన బ్యాగ్ ఉన్న వాళ్ళలో ఎవరైతే డాన్స్ ఇంట్రెస్ట్ ఉంటుందో, ఒకవేళ డీలో పర్ఫార్మెన్స్ చేయాలంటే రండి అని తీసుకుంటే. ఇప్పుడు ఒకప్పుడు అంటే డాన్సర్లు ఎక్కువ ఉండేవారు, ఇప్పుడు తక్కువ అయిపోయారు డాన్సర్లు. ప్రతి ఒక్కరు కూడా బయట ఈవెంట్ చేస్తుంటే మనీ వస్తుంది మనకి, అలా వెళ్ళిపోదాం అని చెప్పేసి చాలామంది ఈవెంట్స్కి, సో మూవీస్లో ఇలా బిజీ అయిపోయారు. సో దానివల్ల ఇప్పుడున్న టైంలో ఏంటంటే కొత్తగా డాన్సర్స్ని, అంటే డాన్స్ క్లాస్లో నేర్చుకుని ప్రాక్టీస్ చేసి ఇప్పుడే స్టార్టింగ్ చేసి టీవీలో కనిపిస్తున్న కొంతమంది ఉంటారు కదండి. సో వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళు చేయించి, వాళ్ళతోటి స్కూల్లో డాన్స్ క్లాస్ పిల్లలతోటి ఎలా చేపిస్తామో అలా చేపిస్తాం కొంతమందితోటి. వీడు తీసుకొస్తాడు, కొంతమంది ఎందుకు తీసుకొస్తాడో దేనికి తీసుకొస్తాడో తెలియదు వాళ్ళు. కానీ అలా అంటే ఇప్పుడే ఫ్రెషర్స్ని తీసుకొస్తే, డి అనేది ఒక పెద్ద షో కదా, ఇప్పుడు మీరు అన్నట్లు సింగిల్ టైం పర్ఫార్మెన్స్ అదంతా కూడా. సో ఏమైనా మిస్టేక్ వస్తే అది మొత్తం పర్ఫార్మెన్స్కే బ్యాడ్ నేమ్ వస్తుంది. లేదు, అలాంటివి చూసుకుంటామండి మేము ముందే. వీడు మరీ అసలు సెట్ అవ్వట్లేదు, చేయట్లేదంటే వాడు హట్ అవ్వకుండా, తమ్ముడు నువ్వు తర్వాత చేద్దిగానమ్మా, నువ్వు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి పక్కకు తీసి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతోనే చేపిస్తాం. వీడేంటంటే ఒక్కోసారి బాయ్స్ని తీసుకురమ్మంటే వాళ్ళు ఏదో కనిపించాలని పిచ్చితో ఉన్నారన్న అని తీసుకొస్తాడు. వాళ్ళు అసలు నా డాన్స్ క్లాస్లోని 5 to 6 బ్యాచ్, 6 to 7 బ్యాచ్ చిన్నపిల్లల బ్యాచ్ ఉంటుంది. అలా కూడా చేయరు వాళ్ళు, ఏమో నేను వాళ్ళని పెట్టాలా ఉంచాలా. మీరు అన్నారు కదా ప్యాషన్ కావాలి అని, సో పాపం ఆయన అదే చూసారు అంతే కదా, ఆయన తప్పేం లేదని మీకే సపోర్ట్ చేస్తానండి. ఓకే, సో మీకు ఎలా వచ్చింది ఛాన్స్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా? అంటే సంజు అని చెప్పేసి వాడు ఇద్దరు అనమాట, ఇద్దరు అసిస్టెంట్స్. యాక్చువల్గా అన్న కొరియోగ్రాఫర్ అవ్వక ముందు ఇలా డాన్సర్ నుంచే మీ గ్రోత్ స్టార్ట్ అయింది. చేస్తూ ఉంటాం. సంజు అని చెప్పి అన్నకి పరిచయం, అతనితో నాకు అన్న పరిచయం. ఓకే ఓకే, సో మీకు ఎలా ఉంటుందంటే పర్ఫార్మెన్స్ వైజ్ మీకు పేమెంట్ వస్తుందా, లేదంటే శాలరీ ఇట్లా ఏమైనా ఉంటుందా ఏంటి? లేదు, సాంగ్ ఇంతనే ఉంటుంది. 1 day ప్రాక్టీస్, 1 day షూట్ ఉంటుంది. సో ఆ సాంగ్కి ఇంత అమౌంట్ ఉంటుంది. ఓకే, సో అందులో మీకు వచ్చే పేలోనే మీకు అసిస్టెంట్స్కి ఇచ్చుకోవాలా? అంతేనండి. ఓకే, సో మరి పండు మాస్టర్ అంటే అందరికీ తెలుసు, మంచి ఫేమ్ వచ్చింది, ఆయన మంచి పే కూడా వస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడిప్పుడే వచ్చే మాస్టర్స్ కానీ ఇప్పుడిప్పుడే వచ్చే అసిస్టెంట్స్ కానీ చాలా తక్కువ ఉంటుంది కదా.
సో మరి మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఈవెంట్స్ ఉన్నప్పుడే వెళ్ళడం జరుగుతుంది కదా. నేనైతే అండి ఎలా మేనేజ్ చేస్తాను, మ్యారేజ్ చేసుకుంటే మేనేజ్ చేయడం వచ్చేస్తుంది అంటారు. సో ఆ రకంగా మ్యారేజ్ చేసుకోవడం వల్ల కొంచెం చిన్న చిన్నవి మేనేజ్ చేసుకోవడం అంటే నా డ్యాన్స్ క్లాస్ ఒకటి ఉంది ఓన్గా నాదుర్గుళ్ళు. ఓకే, మీ వల్ల అది కూడా ప్రమోషన్ అయిపోయింది. సో నాదుర్గుల్లో మన స్టూడియో. సో ఒక్కొక్కసారి నాకు అది హెల్ప్ అవుతూ ఉంటుంది. నాకు ఇక్కడ వచ్చే అమౌంట్ ఒక్కొక్కసారి సరిపోయినా సో నాకు డ్యాన్స్ క్లాస్ అనేది డ్యాన్స్ క్లాస్ ఈవెంట్స్ మెయిన్ డ్యాన్స్ క్లాస్. ఓకే ఓకే. సో మరి మీ పరిస్థితి ఏంటి? అసిస్టెంట్గా ఆగిపోదామన్నా, లేదంటే మాస్టర్ అవుదామన్నా, లేదంటే ఒక డాన్స్ స్టూడియో ఓపెన్ చేయాలన్నా, ఏంటి? మాస్టర్ అవుదామన్నా. ఓకే, కొరియోగ్రాఫర్ అవుదామని. అసలు నా జర్నీ వచ్చేసి దీంట్లో 6 years. ఓ 6 yearsలో అన్నతోనే 3 years ఉన్నాను. ఓకే. సో ఏమైనా మూవీస్లో ఇట్లా ఏమైనా ఛాన్సెస్ రావాలంటే ఎలా ఉండిద్దండి? ఆడిషన్స్ ఉంటాను. మీకు కార్డు ఉంటేనే వస్తుంది కదా. అంతే అంతే. మూవీస్ లో ఛాన్స్ సో టాలెంట్ ఉన్నా సరే కార్డ్ ఇంపార్టెంట్. ఆర్టిస్ట్ కాదురా, డాన్సర్ గా. ఆడిషన్ ఎందుకు ఉంటుంది అంటే దానికి కూడా ఆడిషన్ పెడతారండి. ఓ డాన్సర్స్ కి కూడా ఆడిషన్ పెడతారా? కార్డు తీసుకోవడానికి ముందు కూడా ఆడిషన్ పెడతారు. ఆడిషన్ పెడతారు. సో ఒక 100 మెంబర్స్ని పిలిస్తే సో అందులో ఎవరు బాగా చేస్తున్నారు, ఒకవేళ కార్డు తీసుకున్న వాళ్ళకి కూడా కంటిన్యూగా వర్క్ ఉంటుందని మనం చెప్పలేమండి. అవునా? ఇప్పుడు పండు మాస్టర్కి కార్డు ఉందా? లేదండి. లేదా? ఓకే. అన్న తీసుకోవాలనుకుంటే తీసుకొచ్చి, కాకపోతే అన్నకి దీంట్లోనే టైం సరిపోవట్లేదు. అసలు అన్నకు ఒక ఫ్రేమ్ ఉంది, నాకు తెలిసి అన్నకి కార్డే అక్కర్లేదు. అన్న నాకు తెలిసి రేపు మాపు అన్ననే పెట్టి ఒక హీరోగా పెట్టి ఒక సినిమా కూడా తీసినా ఆశ్చర్యపోకర్లేదు. ఓకే. సో ఇందాక చెప్తున్నారు కదా, అంటే ఈ కార్డు ఉన్నా సరే మాకు కంటిన్యూగా ఛాన్సెస్ రావా? అంటే ఇప్పుడు ఒక 100 మంది చేస్తారండి, 100 మంది కార్డు తీసుకున్నారు. అందులో ఒక 10 members గట్టిగా ఆడతారు. సో ఆ 10 members గట్టిగా ఆడేటోళ్ళనే గుర్తుపెట్టుకుంటారు మాస్టర్లు. అరే వీళ్ళు బాగా ఆడుతున్నారా వీళ్ళకి అని చెప్పేసి వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తుపెట్టుకుంటారో కంటిన్యూస్గా వాళ్ళు కొరుక్కుంటారు. ఓకే. సో ఇప్పుడు డీలో కానీ శ్రీదేవి డ్రామా కంపెనీలో కానీ ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తుంటారు కదా, కొంతమంది వచ్చిన గెస్ట్లు కావచ్చు, లేదంటే జడ్జెస్ కావచ్చు, ఇట్లా చెప్తూ ఉంటారు కదా, మీ పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది, నాకు నా నెక్స్ట్ మూవీలో ఛాన్స్ ఇస్తున్నాను, లేదంటే నాకు తెలిసిన మూవీలో నీకు సజెస్ట్ చేస్తాను, ఇట్లా చెప్తూ ఉంటారు. అది జస్ట్ ప్రోమో కోసమా, జస్ట్ ఫేమ్ కోసమా, లేదంటే నిజంగానే హెల్ప్ చేస్తూ ఉంటారు? లేదండి, వాళ్ళు అంటారు ఒకవేళ ఇన్ కేసు ఒక హీరో అన్న ఆయన ఇద్దామని పిలిచిన ఫస్ట్ ఈయనకి కార్డు ఉండాలి. ఓకే. ఇప్పుడు నాకు ఒక హీరో ఇస్తానన్నప్పుడు పిలిచి సార్ అదే కార్డులు వేస్తారు, అవునమ్మా ఒకసారి కార్డు తీసుకున్న తర్వాత కనిపించమ్మా అంటారు, అంతే. ఆ కార్డు తీసుకునేసరికి ఆ మూవీ అయిపోవచ్చు మేడం. ఒకవేళ ఈ కార్డు తీసుకున్నా సరే మళ్ళీ ఆ మూవీ కోసం వెయిట్ చేయాలి. ఆ కార్డు తీసుకున్న తర్వాత వీడికి కంటిన్యూగా వర్క్ ఉంటుందో ఉండదో తెలియదు. బట్ కాకపోతే ఇంకా తీసుకోవాలి, ఏదైతే ఇది అయ్యింది అని ఇంకా తీసుకుంటే తీసుకోవాలి, అంతే. ఓకే ఓకే. ఇంకా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి, అంతే. సో ఛాన్స్ వచ్చినంత ఈజీ కాదు దాన్ని మనం చేదిక్కించుకోవడం, అంతే మేడం. ఓకే ఓకే. సో ఫైనల్గా పండు మాస్టర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. సో మీరు కూడా వెళ్ళి చూడండి. సో ఒక అప్డేట్ ఇవ్వండి పండు మాస్టర్ ఎలా ఉన్నారు చూసిన తర్వాత. సో మీ సైడ్ నుంచి ఇప్పుడు వస్తున్న డాన్సర్స్కి కానీ లేదంటే ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రేక్షకులకి? అదే డాన్సర్స్కి అంటే ఏముందండి, చాలామంది టీవీలో కనిపించాలి, డాన్సర్గా చేయాలని చాలామంది నాకు కాల్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీ ప్లేస్లోనే ఎక్కడైనా డ్యాన్స్ క్లాస్ ఉంటే ఆ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి డ్యాన్స్ నేర్చుకోండి ఫస్ట్. అంటే మనం డైరెక్ట్గా వెళ్ళి టీవీలో కనిపించాలంటే ఎవరు తీసుకోరు, నన్ను కూడా తీసుకోలేదు. నేను కూడా డ్యాన్స్ నేర్చుకొని స్టార్టింగ్ ఏదైతే ఉందో దాని ప్రాసెస్ అంతా, ఆ ప్రక్రియ అంతా చేసి ఇప్పుడు మాస్టర్ అయ్యాను. సో మీరు కూడా అలా కనిపించాలంటే మీ దగ్గరలో ఉన్న డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి ఫస్ట్ శుభ్రంగా డ్యాన్స్ నేర్చుకోండి. మంచిగా అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఒక సర్కిల్ ఏర్పడుతుంది. ఆ సర్కిల్ వల్ల సో మంచి గ్రోత్ ఉంటుంది, వెళ్తారు, అంతే. నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ టైంని మా కోసం స్పెండ్ చేసి. థ్యాంక్ యూ అండి. సో పండు మాస్టర్ గురించి అండ్ పర్టికులర్గా డాన్స్ షోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. పండన్నా నువ్వు త్వరగా వచ్చేయాలి, లవ్ యూ అన్నా, మిస్ యూ అన్నా. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐడ్రీమ్కి ఐడ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. And don't forget to subscribe to iDream.